లైఫ్‌లో మిస్టేక్సే కాదు, రియలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అండ్ రియలైజేషన్ మీతో చెప్తా. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్‌లో వీడియోస్ ఫ్రీక్వెంట్‌గా పెడుతూనే ఉండాలి. 3 మంత్స్ అస్సలు వీడియోస్ పెట్టలేదనుకుంటా. దానికి రీజన్ ఏంటో ఇప్పుడు మీతో చెప్తా. సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఇంటికొచ్చేస్తారు. చాలా టైం స్పెండ్ చేయాలని చాలా చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఇంత బ్యూటిఫుల్ మెమరీ అసలు నా ఫోన్‌లో ఉందన్న విషయం నిజానికి నేను మర్చిపోయాను. ఎందుకంటే నా కూతురి ప్రేమలో ఈ 3 నెలలు నేను మునిగి మునిగి తేలిపోయాను. చాలా చాలా విషయాలు జరిగాయి. కానీ అవి మీతో కంటే నా కూతురుతోనే ఎక్కువ షేర్ చేసుకోవాలనే హ్యాపీనెస్‌తో నిజంగా చాలా మర్చిపోయాను. సో, అదనమాట. చూద్దాం ఇప్పటి నుంచైనా ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ వస్తాయో, ఇలాంటి మెమరీస్ ఉన్నాయని గుర్తొచ్చి వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. హోప్‌ఫుల్లీ మంచిగా అయితే వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నా. చూద్దాం. ఇది ఒకరోజు నా కూతుర్ని చూడడానికి లాస్ట్ ఎగ్జామ్స్ మూమెంట్ కొన్ని పెన్స్ అయిపోయాయి. తర్వాత నేను ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వెళ్ళాను. నిజానికి నా కూతురికి ఆల్ ది బెస్ట్ చెప్పకూడదు. కాకపోతే అలాంటి మోటివేషన్ స్పీచ్ ఏదో నా కూతురికి ఇచ్చి రావాలి. అదే చేయడానికైతే నేను వెళ్ళినా అనమాట. సో, ముఖ్యంగా పెన్స్ అనమాట. వాటి కోసమే వెళ్ళాను. అక్కడ హాస్టల్‌లో ఇచ్చే పెన్స్‌కి సెంట్ ఫ్లేవర్ అస్సలు హెడేక్ వస్తదంట. అందుకని పెన్స్ మాత్రం నేను తీసుకెళ్తా. ఇంకా అక్కడ తను కొన్ని కొన్ని విషయాలు ఇంకా థింగ్స్ తినడానికి కావచ్చు, ఇంకా తనకి ఏదైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా! అవి అడిగింది తీసుకొని వెళ్ళాను. ఇక్కడ చూసారా, ఇద్దరు పిల్లలున్న మామ్‌కి ఇలాంటి బోలెడన్ని అన్ని సర్ప్రైజెస్. ఇక్కడేం సర్ప్రైజ్ ఉంది అని మీకు అనుకోవచ్చు. మనము ఒకరి పైన అటెన్షన్ ఎక్కువ చూపిస్తుంటే ఇంకొకరికి చాలా అసలు నా పైన ఎందుకు ఈ అటెన్షన్ లేదు అని చెప్పి చాలా చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ వర్ధిల్ అంతే. చాలాసేపు నేను ప్రోచు మీదే నా అటెన్షన్ ఉందని అర్థమైపోయింది. తన మీదకి డైవర్ట్ ఎట్లా చేసుకోవాలి అని చూస్తున్నాడు. ఆ టైంలో ఎంత లక్కీయెస్ట్ మామ్ అనిపిస్తదనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకరి మీద ఒకరి అటెన్షన్‌ని నా మీదకని గ్రాస్ప్ చేసుకోవడం చూస్తారు. ఇక్కడ అలాగే అనిపిస్తది. మోస్ట్‌లీ చాలా సార్లు వెళ్ళినప్పుడు వర్ధిల్‌ని అసలు తీసుకెళ్ళను. ఎందుకంటే తన మీద కంటే అక్క మీదకి డైవర్షన్ అస్సలు పోనీయడు. అందుకనే అసలు నేను ఎలోన్‌గా వెళ్ళొస్తుంటా. ఈరోజు అమ్మమ్మ కూడా ఉంది కాబట్టి సర్లే వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట. వాడికి ఏమేమి తీసుకెళ్ళానో అన్నీ తెలుసు. కానీ వాడు సర్ప్రైజ్ అవ్వాలి. ఆ సర్ప్రైజ్ చూసి నేను షాక్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ అనమాట. అక్కడ ఇంకా ప్రోచు తను కొంచెం లిస్ట్ చెప్పింది. చాక్లెట్స్ కానీ, లేదంటే తనకు నచ్చిన డ్రింక్ ఇట్లాంటివి, తనకు కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ నేను తీసుకొని వెళ్ళాను. వన్ బై వన్ చూపిస్తుంటే తన ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. తను ఇంట్రోవర్ట్ అనిపిస్తది నాకు. ఏదైనా బయటికి అంత గబుక్కున చెప్పేయదు. ఎవరు లేనప్పుడు ఒక కిస్ చేస్తది మమ్మీని హ్యాపీగా. అప్పుడే అనుకోవచ్చు నా కూతురు చాలా ఇంప్రెస్ అయిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూసుకుంటుంది. ఓకే, నేను చెప్పినయన్నీ మా మమ్మీ తెచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటుంది. వర్ధిల్ చూసారా, ఇది అందులో పెట్టు, అందులో నుంచి నాకివ్వు, దానికి నుంచి ఇందులో పెట్టని. నిజానికి వాడికి ఇంకా కొంచెం ఎక్కువ అక్కతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. తనేమో నాతో చెప్పాల్సిన ముచ్చట్లు, నేను తనకు చెప్పాల్సిన జాగ్రత్తలు ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అసలు ఇంకా కంఫర్ట్‌గా అనిపియదు. మేము ముగ్గురం పోట్లాడుకుంటాం ఎవరితో ఎవరు టైం స్పెండ్ చేయాలి. మా అమ్మ సైలెంట్‌గా కూర్చుంది. ఎందుకంటే వీళ్ళ గొడవ అయిపోయిన తర్వాత నా గోల చూద్దామని. చూసారా, రాగానే డ్రింక్. ఎందుకంటే అప్పటికి తను ఇంటికి రాక 2 మంత్స్‌కి ఎక్కువైపోతుంది. చాలా క్రేవింగ్స్. నేను కూడా తనని చూడడానికి రాలేదు. ఇంకా తను హాస్టల్ ఫుడ్డే తిని తిని అనిపిస్తది కాబట్టి ఎప్పుడో ఒకసారి అలాంటి జ్యూసెస్ కానీ అవి ఇవ్వచ్చు, తప్పు లేదు అని అనిపిస్తది నాకు. ఇప్పుడు ఇక్కడ చూసారా, వర్ధిల్ గెంతుతున్నాడు ఇష్టం ఉన్నట్టు. వాళ్ళ అక్కే తీసుకెళ్ళి ఆడిపించాలంట. అదొక రకమైన ప్రేమ. చాలా చాలా మంచిగా అనిపిస్తది. నిజంగా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నిసార్లు చూసినా నా అమ్మాయి నాతో మాట్లాడుతది. నేనే వరల్డ్‌లో లక్కీయెస్ట్ మామ్ అని. ఎవ్రి మామ్ లక్కీయెస్టే. ఏ ఏ కిడ్‌కి ఉండాల్సిన స్పెషల్ క్వాలిటీస్ వాళ్ళకుంటాయి. కానీ అమ్మగా వాళ్ళ పిల్లల్ని చూసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అలాగే అనిపిస్తది. కానీ ప్రతి ఒక్క బేబీ చాలా చాలా స్పెషల్. ఇక్కడ హాస్టల్‌ని ఇంకా వదిలి వెళ్ళేసే టైం దగ్గరకొచ్చింది. అసలు చూసారా, ప్రోచు, వర్ధిల్, అమ్మమ్మ కాసేపు ఆడుకుంటున్నారు. ఇంకా నేను తీసుకొచ్చిన ఫుడ్, ఎందుకంటే తక్కువ సేపు ఉంటాం మేము. ఎందుకంటే జర్నీ మాకు బస్సులో వెళ్తే 5 అవర్స్ పడుతుంది. ఇక్కడ తన ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ బిర్యానీ ఆర్ పన్నీర్ బిర్యానీ. పన్నీర్ అప్పుడప్పుడు ఇక్కడ పెడతారు, చికెన్ బిర్యానీ కూడా పెడతారు. కానీ తనకు నేను చేసే బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని స్పెషల్‌గా మమ్మీ బిర్యానీ అని చెప్పి ఇదొక్క బాక్సే కాదు 2 బాక్సెస్ తీసుకొచ్చాము. ఆ రోజు అసలు నాకు వీడియో చూసేంత వరకు నాకు అసలు గుర్తే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ నా కూతురి సమ్మర్ అంతా నాతోనే ఉండలేదు కాబట్టి ఇది చాలా చిన్నదైపోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్ మెమరీ. అసలు నేను ఎలా మర్చిపోయాను అని చెప్పేసి చాలా చాలా
అది అయిపోయాను. ఫైనల్లీ ఇక్కడ చూసారా నా కూతురు ఫోన్ చూస్తూ ఉంది. మోస్ట్లీ చాలా మిస్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పురాతనమైన వీడియో అని చెప్పేసి. కానీ ఇది ఎప్పుడు చూసుకున్న ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనమాట నాకు. ఫైనల్లీ బిర్యానీ తినిపించేసాం. ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. పాపని హాస్టల్లో దింపే టైం అయిపోయింది. ఎప్పుడైనా ఇది ఒక టఫెస్ట్ టైం అనమాట. తనకి ఎన్ని చెప్పినా ఇంకా కొన్ని చెప్పాలి, ఇంకా కొద్దిసేపు ఉండాలి అనిపిస్తుంది. కానీ అది కుదరని పని కాబట్టి ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్తున్నా, అన్ని విషయాలు కొత్త విషయాలు చెప్తుంది. నేను చెప్పేవన్నీ వింటుంటుంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఫైనల్లీ నేను తనని ఇంటికి తీసుకెళ్ళిపోవడానికే వచ్చే టైం అనమాట ఇది. ఇప్పుడు ఇంకా వర్దిలు అక్కకి కిస్ చేయాలి, అక్కకి చాక్లెట్స్ ఇవ్వాలి. లాస్ట్ మినిట్ నేను ఎంత నా కూతురుతో టైం స్పెండ్ చేయాలనుకుంటానో అంతే వర్దిలు కూడా. ఎందుకంటే ఎంతైనా వాళ్ళిద్దరు ఓన్ బ్లడ్ రిలేషన్. చాలా ఇయర్స్ కలిసి స్కూల్కి వెళ్ళారు. 2-3 ఇయర్స్ ఒకేలాగా ఇద్దరు కలిసి బ్యాగులు వేసుకొని టైం అయిపోయింది అక్క రా వెళ్దామని సేమ్ లంచ్ సేమ్ రొటీన్ ఉండేది. సో అది గ్యాప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను నా డాటర్ ఎంత మిస్ అవుతానో వాడు కూడా వాళ్ళ అక్కని అంతే మిస్ అవుతాడు. ప్రోచ్ కూడా అంతే మిస్ అవుతుంది. కానీ లోపల చెప్పదు. చాలాసార్లు అంటది తమ్ముని కూడా ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయొచ్చు కదా అని. చేయొచ్చేమో కానీ ఇంకా ఆ ఏజ్ రాలేదు వర్దిల్కి అనిపిస్తుంది. ఇక్కడ చూసారా వీళ్ళ ప్రేమ, వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు. సో అదనమాట. ఇంత బ్యూటిఫుల్ మెమరీ నేను మర్చిపోయాను. సో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఫైనల్లీ ఇది వచ్చేసింది. సో ఇది చాలా చిన్న బ్లాగ్. చాలా మంత్స్ నా కూతురుతో చాలా టైం స్పెండ్ చేశాను. అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని మూగగా మనసులో ఉండిపోతేనే బాగుంటుంది. ఫైనల్గా అమ్మమ్మ కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. అసలు నిజంగా ఇలా వదిలి వెళ్ళిపోయే టైం ఇదొక హ్యాపీ స్టెప్, ఇదొక సక్సెస్ఫుల్ స్టెప్స్. ఇవన్నీ చాలా చాలా హ్యాపీగా మనం ప్రౌడ్గా ఉండాల్సిన స్టెప్స్. అట్లా వెళ్ళిపోతుంటే మమ్మల్ని నిజంగా ఒక మదర్గా చాలా టఫెస్ట్ టైం నాకు అనిపిస్తుంది. ఆ రోజు నేను ఇంకా కొంచెం హ్యాపీగా పంపించాను. ఎందుకంటే త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ నా దగ్గరికి నా కూతురు వచ్చి 3 months ఉంటుంది అని. కానీ ఆ 3 months ఎంత బాగా ఎంజాయ్ చేశామో అది నేను ఒక్కటి కూడా క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే కొన్ని నా మదిలోనే ఉంచుకోవాలనుకున్నవి. ఫైనల్లీ టైం టు సే బాయ్ బాయ్ అదనమాట. ఈ వ్లాగ్ చూద్దాం. ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతాను. ఇక్కడితో ఏం చేస్తానో ఎలా అవుతుందో స్కెడ్యూల్ తెలియదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. నేను వీడియోకి బాయ్ చెప్తున్నా కానీ వర్దిల్ వాళ్ళ అక్కకి చెప్పే బాయ్ చాలా హార్డ్. తర్వాత చాలాసేపు బుంగమూతి కూడా పెట్టేసిండు. అసలు నాకే అర్థం కాలేదు నిజంగా వీళ్ళ ప్రేమ ఎంత అని. తర్వాత చాలా వాడు డైవర్ట్ అవ్వడానికి ఫోన్ ఇచ్చి ఎన్నెన్నో చేయాల్సి వచ్చింది. ఫైనలీ ఇంటికైతే రీచ్ అయిపోయాం అదనమాట.